హైదరాబాద్ యూసఫ్గూడలోని శ్రీకృష్ణానగర్ పరిసరాల్లో వరద సమస్యను పరిష్కరించేలా శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు హైడ్రా జీహెచ్ఎంసీ కమిషనర్లు రంగనాథ్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే వరద సాఫీగా సాగేలా కాలువల్లో వెళ్లేందుకు పూడికతీత పనులు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి కృష్ణానగర్లో దాదాపు 1.5 కిలోమీటర్ల వరద కాలువని క్షేత్రస్థాయిలో కమిషనర్లు పర్యటించారు. గతేడాది వర్షాకాలంలో హైడ్రా బృందాలు చాలా వరకు పూడిక తొలగించినా పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదని రంగనాథ్ ఆర్వి కర్ణన్ ఈసారి అలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఏరియాలో 6-7 అడుగుల లోతు దాకా సిల్ట్ ఉన్నదన్నమాట, అంటే మట్టి ఉన్నది. ఆ పూడికలంతా తీసామనుకోండి, అదంతా నీళ్లు ప్రవహిస్తుంది. తద్వారా మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ ఈజీగా ప్రవహించడంతో ఇక్కడ ఫ్లడ్డింగ్ అనే దాన్ని మనం పెద్ద ఎత్తున కూడా నివారించవచ్చు. 1-2 ఇల్లులు చూసాము, పూర్తిగా నాలా మీద ఉన్నటువంటి అటువంటి వాటికి వాళ్ళకి వెకేషన్ నోటీస్ ఇచ్చి మేము తీయటం జరుగుతుంది. ఇంకొక అడిషనల్ డ్రైన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని ద్వారా డిశ్చార్జ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ ఫ్లడ్డింగ్ కి పూర్తిగా ఇక్కడ మనకి నివారించడానికి కూడా వీలవుతుంది. ఈ స్టిల్ట్ తీయడం ఒక ఎత్తు అయితే ప్యారలల్ గా ఇంకొక ట్రైన్ మెయిన్ రోడ్ కి ప్యారలల్ గా ఇంకొక డిజైన్ కూడా జరుగుతుంది. SNDPలో అది అండర్ ప్రాసెస్ ఉంది. అది కూడా జరిగిపోతే కృష్ణానగర్ ప్రాంతానికి సంబంధించి ఈ నాలా సమస్య పని చేయించేది.